ఎప్పుడైనా నాయకుడైనా కానీ ఇంకా ఎవరైనా కానీ మన ఇంట్లో అయినా సరే మృదువుగా మాట్లాడాలి, మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి, మృదువుగా హెచ్చరించాలి. మృదుత్వాన్ని మించినటువంటి పదునైన ఆయుధం అయితే ఎక్కడా లేదు. అలాగే సంపద, స్నేహ సంపద రెండిట్లో దేన్ని ఎంచుకుంటారు అని అడిగితే మాత్రం స్నేహమే కావాలంటారు విజ్ఞులు. ఎందుకని? ఈ సంపద అనేది మనకి ఎల్లకాలం ఉండేది కాదు. దాన్ని చూసి ఇంకా మనం బిర్రవీగిపోవటం చేస్తూ ఉంటాం. ఎవరికి మనకు కనపడరు మన కళ్ళకి. కానీ స్నేహం అనేది ఉంటే ఎప్పటికైనా మన కష్టకాలంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ కాలంలో ఉన్నా సరే మనకి మిత్రుడు అనేవాడు ఎక్కడున్నా మనకు సాయం చేయడానికి ముందుకొస్తాడు. నిజమైన మిత్రుడు నేననేది. వాళ్ళ అవసరార్థం వచ్చే మిత్రులు కూడా ఉంటారు. వాళ్ళ పట్ల జాగరూకతతో ఉండి మంచి మిత్రులను మన దగ్గర పెట్టుకుంటే ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. అందుకనే